సో మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 2024 ఇయర్ ఎండింగ్ జరగబోతున్నటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారి సంఖ్య యాజ్ పర్ జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగడానికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం నుండి వర్గీకరణ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక నిర్ణయము అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు నుండి వెలువడడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు ఒక రకంగా చెప్పాలంటే అధికారం ఉంది. అధికారం ప్రకారంగా వాళ్ళు కేటగిరైజేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి మాట సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క దేశంలో నిర్ణయం జరిగిపోయింది. అయితే మిత్రులారా, ఈరోజు అణగారిన సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పరంపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం, అటు ఆదివాసుల సమాజం, ఇటు ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలలో ఉన్నటువంటి అన్ని కులాలు మామూలు ఏ గ్రూప్లో పెడతారు అనేటువంటి ఆలోచనలు పడి అన్ని సామాజిక వర్గాలు వారి ఆలోచనతోని సామాజికంగా సమాజాన్ని సమీకరించి వాళ్ళు ఒక నిర్ణయానికి రాబోతున్నటువంటి రోజు నడుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతోని ఇవాళ దేశం నడుస్తున్నది. ఎందుకంటే మీకు డిసెంబర్ ఎందుకు చెప్పిందంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క కాలము ఇది రాజ్యాంగ దినోత్సవాల మీద ఇలా పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు నిర్ణయం జరిగి ఏదైతే కమిటేషన్లో ఆ కమిటీ జిల్లాల వారిగా పోతున్నది, ఆ జిల్లాల వారికి ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు వారి అభిప్రాయాలని పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేతకాని మహార్ సమాజం యొక్క ఏకీకరణ చేసి జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఆ కమిటీ యొక్క నిర్ణయం మేరకే ముందుకు పోవడానికి ఈరోజు భూపాలపల్లిలో ఒక చర్చ కోసం నేను రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇదొక నిర్ణయం అయితే మిత్రులారా, నేను ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఈ సర్కార్ను నేను అడుగుతున్నా. 1 సంవత్సరం అయిపోయింది. ఈ 1 సంవత్సరంలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏ సామాజిక వర్గానికి, ఏ కార్పొరేషన్కు ఏమి ఇవ్వలేదు. ఆ వర్గాల యొక్క అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే 6 గ్యారంటీల పేరు మీద, 66 మోసాల పేరు మీద 420 అబద్ధాలు చెప్పి ఒక మేనిఫెస్టో తయారు చేసినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఒక అబద్ధాల ఒక పుస్తకాన్ని తయారు చేసి ఆ యొక్క పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా చిత్రీకరించి అందులో ఇందాక చెప్పినటువంటి అబద్ధాలని, మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ పేరు మీద దాన్ని ఇవాళ ప్రజలని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఇవాళ ఈయన గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం కాలంలో ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. అంతేకాదు ఇవాళ నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. అంతేకాదు రైతులకు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తారన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా నేను అడుగుతున్నా. అంతేకాదు ఇవాళ ఈరోజు ఆడపిల్లలు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని వంచి మోసం చేసి ఈ గవర్నమెంటు నడుపుతున్నారు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, హాస్టళ్లలో క్వాలిటీ భోజనం లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు? ప్రతి హాస్టల్కి ఎందుకు పోవట్లేదు? మీరు పెట్టేటువంటి మీ ఇంటి నుండి ఇచ్చేటువంటి డబ్బు కాదు కదా. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా ఇచ్చినటువంటి స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి ప్రతి హాస్టల్ పిల్లల చదువుతున్నటువంటి ఆ పిల్లల భవిష్యత్ కోసం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఇలా అడ్మిషన్లు అయితే వారికి నువ్వు పెట్టడానికి ఎందుకు వెనక ముందు చేస్తున్నావు అడుగుతున్నా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు ఫారిన్ కంట్రీలో చదువుతున్నటువంటి పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇది జరుగుతున్నటువంటి మోసాలు. నేను అడుగుతున్నా, ఈ భూపాలపల్లి జిల్లాలో ఎంతమంది మహిళలకు నువ్వు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పినావు? నువ్వు ఇచ్చేటువంటి 2,000 పెన్షన్ బంద్ చేసినావు తప్ప నువ్వు పెంచిన రూపాయి లేదు. ఏ ఒక్క మహిళ కన్నా 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందా అని నేను అడుగుతున్నా. అంతేకాదు మిత్రులారా, ఈ యొక్క రాష్ట్రము మోసంతోని ఈ రాష్ట్ర ప్రభుత్వము అబద్ధాల పేరు మీద ఇవాళ సమయాన్ని తీసుకుంటున్నది. ఆ తరువాత ఈ కాంగ్రెస్ నాయకులు దోసుకుంటున్నారు. ఆ దోసుకునేటువంటి దోపిడి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ అణగారిన సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతున్నది అని నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, మేము సమీకరించి బోధించి ప్రజలని తయారు చేసి మీ భర్తమో మీరు ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులుగా మిమ్మల్ని వంచి మీతో పని చేయిస్తామని అటువంటి మాట తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. జై తెలంగాణ. జై తెలంగాణ.